రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడు అని. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. తెలుసుకోండి ఎంత ఉత్తముడో ఆయన, ఎంత మంచి దేవుడు ఆయన తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడే ఆయన మనము రోజు ఎరుగగలుగుతూ ఉన్నప్పుడు మన ప్రార్థన చాలా ప్రత్యేకం అవుతుంది. ఇందాక చిన్న బిడ్డలు ప్రార్థన చేశారు, జీవను బెట్టి ఇద్దరు మంచిగా చేశారు. బెట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నేను నా దుఃఖం ఆగలేకపోయింది. మీరు సరిగ్గా విన్నారో లేదో నాకైతే తెలియదు. నన్ను ఎంతగానో మనస్ఫూర్తిగా ప్రార్థన ప్రతి మాట వింటూ ఉన్నా. యవ్వన కాలంలో అలాంటి ప్రార్థన అందరికీ రాదండి. యవ్వన బిడ్డలు చాలా మంది ఉంటారు మందిరంలో, కానీ అలాంటి ప్రార్థన అందరికీ రాదు. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఆయన మంచివాడు అని, మంచివాడు యెహోవా ఉత్తముడు, రుచి చూసి తెలుసుకోండి, అయిపోయింది కంఠత వాక్యం. కానీ జీవితంలో అనుభవిస్తూ ప్రతి క్షణం ఆయన్ని టేస్ట్ చేస్తూ, ప్రతి కష్టంలో నష్టంలో ఆయన గొప్పతనాన్ని అనుభవిస్తూ ఆయన మార్గాలను ఎరుగగలిగే వారి జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. హల్లెలూయా. నాకు తెలుసు మందిరంలో కొంతమంది యవ్వన బిడ్డలు ఉన్నారు, కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారు. యవనస్తులు అనేక మంది ఉన్నారు, పెద్ద వయస్కులు అనేక మంది ఉన్నారు, ఇప్పటికీ కన్నీరు రాని మనుషులు అనేక మంది ఉన్నారు. కన్నీరు వస్తేనేనా నిజమైన ప్రార్థన? కన్నీరు లేకపోతే నిజమైన ప్రార్థన కాదండి అనొచ్చు. కన్నీళ్లతో ప్రభు పాదాల్ని పట్టుకున్న భక్తులు అనేక మంది ఉన్నారు. ఇర్మియాకు ఒక బిరుదు ఇచ్చేశారు, ఒక టైటిల్ ఇచ్చారు, విలాప ప్రవక్త. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవను నీకు చూపించేదను. ఇంకో చోట మీరు చదవాల్సిన అవసరం లేదు, సామెతలు 14:13 అనుకుంటా, ఉపదేశమును గట్టిగా పట్టుకోను, దాన్ని విడిచిపెట్టవద్దు. ఉపదేశం ఎలా పట్టుకోవాలంట? ఒక ప్రశ్న ఈ రోజున ఉదయకాల సమయంలో, ఉపదేశం వచ్చుచూ ఉండగా దేవుని నోట నుంచి గట్టిగా పట్టుకుంటున్నామా దాన్ని? మనం వేటిని గట్టిగా పట్టుకుంటామో మనకు బాగా తెలుసు. నేను చెప్పను పర్టికులర్గా వాటిని గట్టిగా పట్టుకుంటాం, వీటిని గట్టిగా పట్టుకుంటాం, వాటిని జాగ్రత్త చేస్తాం అని నేను చెప్పను. మనకి తెలుసు వేటిని గట్టిగా మనం పట్టుకుంటాము. కానీ నా దేవుడు సెలవిస్తున్నాడు, ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకునము. ఎందుకంటే అందులో జీవం ఉంది కాబట్టి. ఈ జీవం మనల్ని నడిపిస్తుందండి. 3 పూట్ల భోజనం చేస్తే శరీరము ఎలాగా పోషించబడుతుందో, దేవుని వాక్యంలో జీవం ఉంది. నువ్వు ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు నీకు లైఫ్ విడుదలవుతూ ఉంటుంది, జీవం. హల్లెలూయా. ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడంట. భయము కీడు వచ్చునన్న భయము లేకవాడు ప్రశాంతంగా ఉంటాడు. ఉపదేశము అంగీకరించువాడు, వినటము 50% అయితే అంగీకరించటం ఇంకొక 50%. యాకోబు అంటాడు, వినువారు మాత్రమైంది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై ఉండుడి. సూపర్ కదండి. హల్లెలూయా. అందరూ వింటున్నాం ఉపదేశాన్ని. ఎంతమంది అంగీకరిస్తున్నాం, ఎంతమంది ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. మా నాన్న చనిపోయినప్పుడు అప్ప అని పిలుస్తాం మేము. మరి దైవజనులు సుధీర్ గారు ఒక వాక్యం చెప్పారు వైజాగ్లో. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఉపదేశం అంగీకరించి నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతకాలి అంటే ఉపదేశాన్ని అంగీకరించి నువ్వు బ్రతకాలి అంటే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు బ్రతకాలి అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించు నీ జీవితంలో. ఆ రోజున కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థించా, ప్రభువా నీ ఉపదేశం నాకు కావాలి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చే మాట వలన జీవిస్తున్నామా? నేను అనుకుంటా, నాకు అనిపిస్తుంది జీవిస్తున్నామన్న పేరు మాత్రం మనకుంది, కానీ మనలో మృతులైన మనుషులు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. చూడటానికి చాలా అందంగా, హ్యాండ్సమ్గా, లైవ్గా, జీవంగా ఉన్నట్టు ఉంటాం, కానీ
మన ఆత్మలు ఏమాత్రం లోపల జీవిస్తున్నాయో నాకు తెలియదు. కాబట్టి ఉదయకాల సమయంలో ఉపదేశాన్ని పట్టుకుందాం. మీకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. అదే మీ జీవితంలో గొప్ప సాక్ష్యంగా మారబోతుంది. నా కష్టంలో నేను ప్రార్థించా, నా దేవుడు నాకు విడుదలిచ్చాడు. దావీదు కూడా అదే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇరుకులో నేను మొరపెట్టాను, ఆ దేవుడు విశాలత. సాక్ష్యం అండేది, సాక్ష్యం అంటే దేవుడు సంవత్సరం అంతా కాపాడు, అది సాక్ష్యమే అయ్యి ఉండొచ్చేమో. నా బర్త్డే, నా మ్యారేజ్ డే వరకు దేవుడు సహాయం చేశాడు, అది సాక్ష్యం అయి ఉండొచ్చు. ఇరుకులో నాకు విశాలతను కలిగచేసిన, నా కష్టంలో, నా అనారోగ్యంలో, నా బాధలో, నా ఒంటరితనంలో దేవుని సన్నిధిలో మొరపెట్టానండి, ఉత్తరం ఇచ్చాడు సాక్షిగా. దేవుణ్ణి అడగండి, దేవుడు మనల్ని సాక్షులుగా నిలబెడతాడు. ఈ యొక్క 37వ కీర్తన 40 వచనాలు ఉంది. ఈ యొక్క కీర్తనలో ఎంత ప్రశస్తమైన మాటలు ఉన్నాయంటే వెండి బంగారు లాంటి మాటలు ఇవి. చాలా గట్టిగా పట్టుకుందాం. దావీదు ఎలాంటి సందర్భంలో ఈ మాటలు రాశాడో అని మనం ఆలోచిస్తే, కొంతమంది చెప్తారు తన వృద్ధాప్య దశలో ఈ కీర్తన వ్రాసుండొచ్చేమో మోస్ట్లీ అన్నట్టుగా చెప్తారు. ఎందుకంటే ఆ కీర్తనలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నా చూడండి, 25వ వచనం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను అందరు ఇటు చూస్తారా? వాక్యం చెప్పినప్పుడు రిఫరెన్స్ కిందకి చూద్దాం. ఈ యొక్క వచనాన్ని బట్టి, నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను, కానీ నాకు ఒకటి అర్థమైంది, నీతిమంతులు విడవబడరు. నీతిమంతులు మాత్రమే కాదు, నీతిమంతుల సంతానము కూడా విడవబడరు. వారి సంతానము భిక్షమెత్తదు. అంటే ఎప్పటికీ వారికి కొరత. ఎందుకంటే నీతిమంతుని సంతానం వాళ్ళు, కాబట్టి వారి సంతానముకి ఎప్పుడూ నేను తోడుగా ఉంటా, వారి సంతానాన్ని ఎప్పుడూ నేను నడిపిస్తా. అందుకేనండి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, తల్లిదండ్రులంగా మనము నీతి మార్గం ఎంచుకుంటే, తల్లిదండ్రులంగా మనము ప్రభువుతో నడవటం, దేవునితో నడవటం మనకు అలవాటైతే, నేనంట మన పిల్లలకి చెప్పక్కర్లా, కొట్టక్కర్లా, ఒరే ప్రార్థన చేయరా, ఒరే వాక్యం చదువురా. మన రాధిక అంటుంది భీమవరంలో, రాధిక పిల్లలకి మామూలుగా నువ్వు చెప్తావా, నేను వాక్యం పెడతాను కదా, నేర్చుకోండిరా అని అప్పచెప్పించుకుంటావా? వదిన జస్ట్ ఒక్కసారి చెప్తా, ఆంటీ పెట్టారు, మీరు త్వరగా చదువుకోండి, అదొక్క మాట చెప్తాను నేను. ఆ పిల్లలు పాడుతూ ఉన్నప్పుడు, అంటే వాళ్ళని ఏదో హైలైట్ చేయటం అని కాదు, దేవుని పట్ల ఆసక్తి కలిగిన బిడ్డలు చాలా ప్రత్యేకంగా ఉంటారండి. వాళ్ళు ఖచ్చితంగా దేవుని పట్ల ప్రేమ కలిగిన బిడ్డలు, ఆసక్తి కలిగిన బిడ్డలు ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ గద్దిస్తా, వదిన అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ప్రభువుని ప్రేమించాలి. దానికంటే ముఖ్యంగా ఏడుస్తూ తను నాతో చెప్పిన మాట, నా బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థిస్తా. చెప్పటం కంటే ప్రార్థన చేయటం చాలా గొప్పదండి. 10 మాటలు మాట్లాడే కంటే ఒక్క మాట, ప్రభువా నా బిడ్డలు అని కన్నీరు కారుస్తా. అది మనకు అలవాటైంది చెప్పడం, రే వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, అటు చూడొద్దు, ఇటు చూడొద్దు. యవనస్తులకు అది కాదండి కావాల్సింది. కన్నీటి ప్రార్థనగా ఎప్పుడైతే నీతిని అనుసరిస్తామో, మన సంతానము భిక్షమెత్తదు. అంటే ఏ సమయంలో కూడా కొరత లేకుండా సమృద్ధిగా ఉంటారు. దావీదు మోస్ట్లీ చూడండి, వాళ్ళ లైఫ్ ఎండింగ్లో, అంటే వాళ్ళ ఏజ్ ఎండింగ్లో, ముసలి వారయ్యాక వృద్ధాప్యంలోనికి వచ్చినాక వాళ్ళకి చాలా అనుభవాలు ఉంటాయి. వారు మాట్లాడే మాటలు చాలా గొప్పవిగా ఉంటాయి. అందరూ అనుభవజ్ఞులు. చాలా మంది వయస్సు పోయిన వారు ఉంటారు, కానీ వాళ్ళకి కొన్ని అనుభవాలు తెలియదు. వయసు పెరుగుతుంది కానీ నీకు బుద్ధి పెరగట్లేదు అంటాం మనం. దావీదు తన వృద్ధాప్య దశలో, ముసలివాడయ్యాక, ఆయన చాలా విశదంగా, పరిశీలనగా అన్నీ చూసి ఆలోచించి వ్రాస్తున్న కీర్తన ఇది. చాలా ప్రాముఖ్యమైనది. చనిపోయే ముందు మాటలు కూడా మనం జాగ్రత్తగా వింటాం. ఏం చెప్తారో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వాళ్ళు చెప్తారు. పెద్ద సోది చెప్పరు,
క్లుప్తంగా 3 మాటలు చెప్తారు. నాన్న నేను ఇలా వెళ్ళా, అది కాదురా మార్గం, ఇది మార్గం, ఇది కరెక్ట్. సింపుల్గా 2, 3 మాటలు చెప్పి చనిపోతారు వాళ్ళు. దావీదు తన జీవితంలో ఈ యొక్క కీర్తన అంతా మనం చూస్తే 40 వచనాలు ఎందుకులే, ఇంత ప్రశస్తమైన మాటలు, ఇంత గొప్ప మాటలు, ఒక 10 అయినా ధ్యానిస్తే బాగుండేమో అనిపించింది. కానీ ఒక 20 వచనాలు మాత్రమే చదివించా. 20 వచనాలు చెప్పేది మనకి ఒక్కటే. దావీదు చూసి అంత పరిశీలనగా చూసిన తర్వాత భక్తిహీనులు, నీతిమంతులు, ఈ యొక్క కీర్తనలో ఆ 2 విషయాలే ఉన్నాయి, ఎక్కువగా ఏం లేదు. భక్తిహీనుల జీవితం గురించి ఈ యొక్క కీర్తనలో ఉంది. తర్వాత నీతిమంతుల జీవితము. భక్తిహీనుల ఎండింగ్ ఏంటి, నీతిమంతుల ఎండింగ్ ఎలా ఉంటది, అదే చెప్తున్నాడు దావీదు. ఎక్కువగా ఏం లేదు, కానీ తన జీవితంలో ఒకటి చాలా ఆయాసపరిచే విషయం తనకి ఎక్కువగా కనపడింది. ఒకటి తన జీవితంలో మత్సరపడే విధంగా ఒక విషయం చాలా ఇంపార్టెంట్ గా కనపడింది. ఒక విషయం చాలా దిగులు పడే విధంగా ఒక విషయం కనిపించింది. ఏంటి ఆ విషయమో అని ఆలోచిస్తే, భక్తిహీనులు, దుర్మార్గులు ఎందుకు ఇలా రోజు రోజుకి ప్రబలిపోతూ ఉన్నారు, భక్తిహీనులు దుర్మార్గులు ఎందుకు రోజు రోజుకి విస్తరిస్తూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు, వారికి ఏ కష్టం లేదు, వారికి ఏ బాధ లేదు, మరణం లేదు, యాతనలు లేవు, అంత బాగున్నారు కదా. దేవుణ్ణి అంగీకరించి నేనెందుకు ఇంత కష్టం పడుతున్నాను అనే ఆలోచన వచ్చింది దావీదుకి. ఈ కీర్తన అంతా అదే రాస్తూ ఉన్నాడు. వీళ్ళు ప్రబలిపోతూ ఉన్నారు కదా, ఉన్న చోటనే విస్తరిస్తూ ఉన్నారు కదా వాళ్ళు, వారికి ఏ బాధ లేదే, ఏ కష్టము లేదే, సమృద్ధిగా ఉన్నారే. ఒకసారి ఆసాపు రాసిన కీర్తన కూడా కొన్ని మాటలు చదువుదాం. 73:3 నుంచి ఒకసారి మైక్ ఉన్న వాళ్ళు మాత్రం చదువుతారా? 73:3 నుంచి జాగ్రత్తగా వినండి ఆ మాటలు. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు. ఎవరి క్షేమము? మళ్ళీ చెప్పండి. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకుందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. చాలండి అక్కడి దాకా, ఇంకా కొంచెం కింద వరకు ఉన్నాయి. ఆసాప్ అంటూ ఉన్నాడు, కీర్తన ఇది, ఈ కీర్తన దావీదు కాదు రాసింది, ఆసాప్ రాస్తూ అంటూ ఉన్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఏంటి మత్సరపట్టం అంటే? అసూయపడ్డా, ఒక విధంగా కుళ్ళుకున్నా నేను. భక్తిహీనులు అంత వృద్ధి చెందుతూ ఉన్నారే, వారికి అంత క్షేమం విస్తరిస్తూ ఉంది కదా అని చెప్పేసి నా హృదయంలో మత్సరము కలిగింది. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. మంచి వారికి కలిగే విధంగా వారికి కలగట్లా, వారికి అంత ప్రత్యేకంగా కలుగుతుంది. వారికి ఏ బాధ లేదు, ఏ రోగము లేదు, ఏ తెగులు లేదు, ఏ మరణము లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆశీర్వదించబడుతూ అభివృద్ధి స్థితిలో ఉన్నారు. ఆసాపు కనిపించిందంట, అయ్యో చూసి చూసి ఆయన కూడా ఏమంటారు, వడకట్టి వడపోసి ఆయనకు కూడా అర్థమైంది ఒకటి. ఏంటంటే, మేము ఇంత పరిశుద్ధంగా ఉండటం అన్నీ కాదు అనుకొని మేము ఇలా జీవించటం ఇది కూడా వ్యర్థమేనేమో. నేను ఇంత మంచిగా జీవిస్తున్నా కదా, ప్రార్థనగా ఉన్నాను కదా, ఎవరికి ఏ హాని చేయట్లేదు కదా, నాకెందుకు ప్రార్థనలు అంగీకరించబట్లేదు, నాకెందుకు ఈ రోగము, నాకే ఎందుకు ఈ తెగులు, నాకే ఎందుకు ఈ కొరత. ఆయన అంటూ ఉన్నాడు, నా హృదయమును 13 చదువుతారా? హృదయమును శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే, వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. చూడండి, మనం కూడా అనుకుంటాం కదండి ఇలా చాలాసార్లు, కొన్నిసార్లు ప్రశ్నిస్తాం కూడా, నేను ఇంత మంచిగా ఉన్నాను కదండి,
నేను దేని వైపు, దేవునికి ఆయాసకరమైన వైపు వాటి చూడకుండా నా దేవునికి తప్ప ఎవరిని ప్రార్థించట్లేదు కదండి, నా దేవుణ్ణి తప్ప నేను ఎవరిని సేవించట్లేదు కదా, మరి నాకెందుకు ఇలా జరుగుతుంది? మన జీవితాల్లో కూడా ఆ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆయనకి అలా అనిపించి, అవును నాకు ఇలా అనిపిస్తుంది కదా, దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు అని చెప్పేసి దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. ఒక పేపర్ తిప్పి అటు చదవండి. 17. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. చూడండి, దీని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నా, దిగులు పడుతూ ఉన్నా, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించే వరకు కూడా నాకు సమాధానం లేదు. దేవుడు ఒక విధంగా సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం ఏంటో చదవండి. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. చాలండి. ఎక్కడున్నారంట భక్తిహీనులందరూ? కాలు జారు చోటనే ఉన్నారు. నిర్మూలమవుతారంట భక్తిహీనులందరూ. అంటే ఆ ప్లేస్లోనికి వెళ్ళబోతూ ఉన్నారు. భక్తిహీనుల అంతమేంటి, నీతిమంతుల అంతము ఎలా ఉంటుంది? ఇంతకీ భక్తిహీనులు ఎవరు, నీతిమంతులు ఎవరు అని మనం ఆలోచిస్తే, ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడుగబడతారో వారందరూ నీతిమంతులే. ఎవరైతే ప్రభువుని నమ్మి ఆయన్ని వెంబడిస్తారో వారందరూ నీతిమంతులే. అంతకుముందు మనకి నీతి లేదు. నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో ఎవరైతే ముంచబడతారో, నీతిమంతుని రక్తంలో ఎవరి పాపములైతే కడుగుబడతారో వారందరూ నీతిమంతులేనండి. అబ్రహాము దేవుని నమ్మెను, అదే నీతిమంతులు. అంతకుముందు ఎంత భ్రష్టులమో, ఎంత నేను అనుకుంటా, నా గురించి నేను అనుకుంటా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో అంట, ప్రభా పౌలు ఆల్రెడీ మాట్లాడేశాడు, పాపులలో ప్రధానుడను అన్నాడు ఆయన. నేను చెప్పాలంటే ఇంక దానికి మించిన మాటలు ఏముంటాయండి మన దగ్గర? భయంకరమైన ఈ పాపిని నువ్వు ఎలా రక్షించావు ప్రభా, నీ రక్షణ ఎంత గొప్పదయ్యా, నువ్వెంత గొప్ప దేవుడవయ్యా అనుకుంటాను నేను. యేసుక్రీస్తు రక్తంలో ఎప్పుడైతే ముంచబడతామో, అంతకు మునుపు నీ జీవితంలో ఎటువంటి పాపమైనా సరే ఆయన నమ్మదగిన వాడంట, నీతిమంతుడంట. ఆయన రక్తంలో మనల్ని కడుగుతారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభావంలో రక్తంలో కడుగుబడతారో వారందరు నీతిమంతులు. భక్తిహీనులు అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే భక్తి లేని వారి భక్తిహీనులు. దేవుని అందలి భయభక్తులు లేని వారు భక్తిహీనులు. దుర్మార్గము జరిగించే ప్రతి ఒక్కరూ భక్తిహీనులు. దేవుడు లేకుంటే ఒకసారి ఊహించుకోండి, దుర్మార్గులమా కాదా, భ్రష్టులమా కాదా, ఎంత అపవిత్రత మనలో ఉంటుంది. దేవుడి రాకముందు ఒకసారి ఊహించుకోండి, మనసాక్షే లేదు. మేమైతే సింపుల్గా ఫ్యాన్సీ కొట్టుకెళ్ళేసి నేను మా అక్క, ఇదెంతండి అని చెప్పేసి ప్లక్కర్స్ క్లిప్పులు, ఇదెంతండి అని చెప్పేసి ఈలోపే ఒక 4 క్లిప్పులు హ్యాండ్ బ్యాగ్లోకి వెళ్ళిపోయి ఉండేవి. మాకు మనస్సాక్షి లేదు అప్పట్లో, ఇది తప్పు అని కూడా తెలిసేది కాదు. సింపుల్గా అవలేలుగా అప్పా భలే కొట్టేశామే, భలే టాలెంటెడ్ కదా మనము అనుకునే వాళ్ళం అప్పట్లో. అది తప్పని కూడా తెలియలేదు. మళ్ళీ ఏవో ఒక 2 చిన్నవి, ఒక 10 రూపాయలు ఇచ్చుకుంటాం, ఒక 100 రూపాయలు బ్యాగ్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. మళ్ళీ పూజారులం, మేము భక్తులం, పూజారులం, పూజ చేసేవాళ్ళం, అనేక మందికి టీచ్ చేసేవాళ్ళం. మా ఇంటి దగ్గర, మాది గుడి కాబట్టి మా ఇంటి దగ్గర బస్ స్టాప్ ఉండేది. ఆ బస్ స్టాప్ దగ్గర ఊరి బయట అవుట్స్కట్స్లో మా గుడి ఇల్లు, తోటలు ఉండేవి, చుట్టూ తోటలే. ఆ తోటలో నుంచి బెండకాయలు, దుంపలు, అన్ని రకాల వెజిటబుల్స్ అక్కడ బస్తాలు. మా ఇంటి దగ్గర స్టాప్ ఉంది కాబట్టి మధ్యలో ఎక్కడ ఆపరు, అక్కడ ఆపుతారు కాబట్టి అన్ని బస్తాలు అక్కడికి తెచ్చి పెడితే నేనేం చేసేదన్నో తెలుసా? ఆ బస్తాకి చిన్న హోల్ చేసి కూరగాయలు, వంకాయలు అయితే వంకాయలు, బెండకాయలు అయితే బెండకాయలు తీసేసి మళ్ళీ దాన్ని ఇటు అటు సరిచేసి తీసామన్నే ఇది లేకుండా సింపుల్గా వచ్చేసేవాళ్ళం. మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్, భలే తెచ్చారు, భలే జ్ఞానం ఉందే మీకు, తప్పు అని ఎప్పుడు చెప్పాలో వాళ్ళకి తెలియదు కదండి, తప్పు అని పాపం అని సంతోషపడేవాళ్ళు. పువ్వులంటే ప్రాణం, పిచ్చి, నాకంటే ఎక్కువ మా అక్కకి. ఇప్పుడు చెప్తున్నా, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇంత కనకంబరాలు, ఇంత మల్లెపూలు, మళ్ళీ ఒక సైడ్కి ఒక రోజు ఉండాలి.
ఎప్పుడు చెప్పలే ఏంటో అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కంపల్సరీ సైడ్కి ఒక రోజు ఉండాలి, అన్ని పువ్వులు పెట్టుకొని కంపల్సరీ మేము కాలేజీకి వెళ్ళాలి. ఏమైంది పెట్టుకోకపోతే దొంగతనం చేసి ఆ తోటలో రైతులందరూ ఈవినింగ్ అంతా వెళ్ళిపోయేవాళ్ళు, మేము ఇంకా మా ఇష్టం. తోటలో ఎవరు ఉండరు కదా, దొంగతనం చేసి పువ్వులు తెచ్చి పెట్టుకునేవాళ్ళం. అది తప్పు అనే మనసాక్షి లేదు ఒకప్పుడు మాకు, భక్తిహీనులుగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మనసులోకి వచ్చారో నేను అనుకుంటా, నా దేవుని ఎదుట నేను ధైర్యంగా చెప్పాలి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క దొంగతనం కూడా చేయలేదండి. మనసాక్షి ఉంది లోపల. నువ్వు చేసే తప్పు, నువ్వు మాట్లాడే తప్పు, నువ్వు చూసే తప్పు, నువ్వు వెళ్ళే మార్గము తప్పు, లోపల ఆటోమేటిక్గా బోధ వచ్చేస్తుంది, టీచింగ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతునిగా నీవు ఉంటావా, నీతిమంతురాలుగా నీవు ఉంటావా? ఉంటే నీవు ఎన్నటికీ విడుపడవు. నీ సంతానము గురించి నువ్వు దిగులే చెందక్కర్లా. అయ్యో నా పిల్లలు ఏమవుతారో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో, వారి ఎండింగ్ ఎలా ఉంటుంది. మనం చూసామండి పిల్లల ఎండింగ్, వాళ్ళ భవిష్యత్తు మనం చూసాం. ఈరోజు చిన్నపిల్లలు ఇంతమంది ఉన్నారు. నేను అనుకుంటా మన సండే స్కూల్ పిల్లలు భవిష్యత్తులో ఎంత గొప్ప వాళ్ళు కాబోతున్నారు. నాకు ఇష్టం వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలి అంటే. సండే స్కూల్ టీచర్స్ కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నా, మంచిగా ప్రార్థనా పూర్వకంగా వాళ్ళకి టీచ్ చేయండి. ఈరోజు చిన్న పిల్లలప్పుడు టీచ్ చేసిన మాటలు రేపు పొద్దున వాళ్ళని గొప్పవారిగా చేసి, పలానా రోజు పలానా అక్క నాకు ఈ మాట చెప్పింది, అందుకే నేను ఈ రోజున ఇలా ఉన్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సింపుల్గా ఒక 3 మాటల్లో చెప్పేసి, భక్తిహీనుల ఎండింగ్ ఏంటి అనేది 2వ వచనం చదువుతారా? మొదటి లైన్ 37వ కీర్తన 2వ వచనం. గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు. చూడండి, చాలండి. భక్తిహీనులంట గడ్డి వలె తొందరగా ఎండిపోతుంది. గడ్డి త్వరగా ఎండిపోద్దు కదా. ఒకటి, భక్తిహీనులు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు. నెక్స్ట్ లైన్, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. చాలండి. చాలాసార్లు కొన్ని గడ్డి మొక్కలు చూస్తూ ఉంటాను నేను. గడ్డి పువ్వులు మొక్కలు ఎంత అందంగా ఉంటాయో. ఆ పువ్వులు కొన్నిసార్లు జాగ్రత్తగా తెస్తాను నేను. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ తెచ్చేలోపు ఇట్లా అయిపోయి ఉంటాయి అవి. ఆ మొక్క నుంచి మనం తుంచంగానే ఎంత ఫ్రెష్గా ఉంటాయో, ఎంత అందంగా ఉంటాయో. కానీ కొద్దిసేపు మనం అలా పెట్టి చూడండి, గడ్డి పువ్వులు తెలుసా మీకు? ఆ గడ్డి పువ్వులు తీసి చూడండి, వాటికి ఎంత అందం ఉంటుందో. మనం తీసిన కొద్దిసేపట్లో ఏమైపోతాయి? వాడిపోతాయి. భక్తిహీనుల ఎండింగ్ ఏంటో తెలుసా మీకు? ఎండిపోతారంట, వాడిపోతారు. నెక్స్ట్ 9వ వచనం, కీడు చేయువారు నిర్మూలమగుదురు. చాలండి. భక్తిహీనులు నిర్మూలమవుతారు అంటే నాశనం అయిపోతారు, కనపడరు వాళ్ళు కొద్ది రోజులకి. తర్వాత 10వ వచనం, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. చాలండి. భక్తిహీనులు కొంతకాలమునకు లేకపోదురు. అయ్యో, మనం జాగ్రత్తగా పరిశీలనగా చూసిన పలానా వాళ్ళ కుటుంబము, పలానా వాళ్ళ సుబ్బయ్య కుటుంబము ఈ సందులో ఉండేవాళ్ళు కదండి, వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు కదండి, వాళ్ళు చాలా విస్తరించారు కదండి. ఇక్కడికి వచ్చాక సుబ్బయ్యల కుటుంబమే లేదు, సుబ్బయ్యల కుటుంబమే లేదు. కొన్ని పక్షులు చూడండి కాలగర్భంలో అంతరించిపోయాయి అంటారు. అందుకనే కొన్ని చాలా జాగ్రత్త చేస్తారు అన్నిటిని పోనీకుండా. కానీ కొన్ని అంతరించిపోతాయి, ఇంకా కనబడవు అవి, వెతికినా కనబడవు. వాటి సంతానం ఇంకా అంతరించిపోద్ది. దేవుడు అంటూ ఉన్నాడు, భక్తిహీనులు లేకపోవుదురు. నెక్స్ట్ 15వ వచనం, వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును. 13వ వచనం, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. చాలండి. కాలం వచ్చటం అంటే ఏంటో తెలుసా మీకు? మా నాన్న కాలం చేశాడండి అంటారు. ఏంటి కాలం చేయటం అంటే? మా అమ్మ కాలం చేసిందండి అంటారు. భక్తిహీనులంట మరణం అవుతారు కాలం చేశారు అంటే. 15వ వచనం కూడా, హృదయములోనే దూరును. ఎప్పుడు భక్తిహీనులకు ఒక్కటే గురి, వాళ్ళ ధ్యాస అంతా ఒక్కలిపైనే. ఎవరు? నీతిమంతులు. ఎప్పుడు వీడిని పొడిచి చంపుదామా, వీరి భక్తిహీనుల దృష్టి అంతా నీతిమంతులమే. ఎందుకు వీడు ఇంత భక్తిగా బ్రతుకుతున్నాడు, ఇంత యథార్థంగా బ్రతుకుతున్నాడు, ఏ విధంగా బాణాలు విసురుదామా వీడి మీదకి, వీడు ఎప్పుడు నాశనం అవుతాడా, వీళ్ళ సంతానం ఎప్పుడు నాశనం. వీళ్ళ సంతానం విస్తరిస్తూ ఉందేంటి?
వీళ్ళ పిల్లలు మంచిగా చదువుకుంటున్నారేంటి, వీళ్ళ పిల్లలు నానాటికి అభివృద్ధి పొందుతున్నారేంటి, వీళ్ళని ఏదో విధంగా నాశనం చేయాలి. కత్తి దూస్తాడంట, కానీ ఆ భక్తిహీనుల దుయ్యాలనుకున్న కత్తి వారి హృదయములోనే దొరుకుతుందంట. చూడండి, గుంట తవ్వేవాడు ఎప్పుడు నాశనం అవ్వడు, గుంట తవ్వేవాడే నాశనం అవుతాడు. ఎవరికైతే మనం గుంట తవ్వుతాం వాళ్ళు భద్రంగా, సేఫ్గా, క్షేమంగా ఉంటారు. మనము భక్తిహీనులంట నీతిమంతుల కోసం గుంట తవ్వుతూ ఉంటారు, ఆ గుంటలోకి వేయాలని. దేవుడు ఉన్నట్టుండి ఒరే భక్తిహీనుడా అని చెప్పేసి వారిని అందులో వేసేసి క్లోజ్. 20వ వచనం ఆఖరిగా. భక్తిహీనులు నశించిపోవుదురు. చాలండి. ఏమవుతారంట భక్తిహీనులు? ఈ యొక్క కీర్తన అంతా మిగిలిన 20 వచనాలు కూడా భక్తిహీనులు, నీతిమంతులు. భక్తిహీనులు నశించిపోతారంట. కానీ నీతిమంతుల జీవితము ఎలా ఉంటది, నీతిమంతుల జీవితాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఎలా వృద్ధిపరచబోతూ ఉన్నాడు. 16వ వచనం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. నీతిమంతునికి బహుమంది భక్తిహీనులు, సింగులర్ ప్లూరల్ కనపడుతుంది ఇక్కడ. నీతిమంతుడు ఒక్కడే, వాడికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కంటే ఎక్కువ అంట. హల్లెలూయా. మీరు ఎప్పుడు బాధపడద్దు, అయ్యో నాకు కొంచెమే ఉంది, ఈ కొంచెంలో నేను ఎలా బ్రతుకుతా, కొంచెమే శాలరీ వస్తుంది కదా నాకు, ఈ కొంచెం శాలరీతో, నా ఒక్కడి శాలరీతో నా కుటుంబాన్ని ఎలా నేను రన్ చేయగలను, నా బిడ్డల్ని మంచి స్కూల్స్లో చదివించాలని ఉంది, ఎలా 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 అని దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను 5 రొట్టెలు 2 చేపల్ని దేవుడు ఎంతమందికి పంచాడండి? 5,000 మందికి పంచాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. బాధపడాల్సిన అవసరం లేదు. భక్తిహీనులను చూసి మన ప్రక్కన, అటు ప్రక్కన, ఇటు ప్రక్కన వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, వాళ్ళ పిల్లలు బాగున్నారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంది, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, దుర్మార్గులు అయిన వాళ్ళు బాగున్నారు, నేను నీతిగా యథార్థవంతుడిగా దేవుని మార్గంలో నడుచుచూ ఉన్నా కదా, నాకెందుకు ఇలాగా అని మీరు ప్రశ్నించొద్దు. ఆ భక్తిహీనులు లేకపోయే టైం ఒకటి వస్తుంది, మీరు వెతికినా కనబడరంట, జాగ్రత్తగా వెతికినా వారు కనబడరంట. కానీ దేవుడు నీతిమంతులు కలిగినది కొంచెమైనను ఆ కొంచెంనే దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. 17వ వచనం. భక్తిహీనులు బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. అమ్మో, నేను ఎలా ఉంటానో, నేను ఎలా ఉండబోతున్నానో, భవిష్యత్తులో నాకేం రోగాలు రాబోతున్నా, ఎండింగ్ ఎలా అవసరమే లేదు. ఎందుకంటే దేవుడే నీకు సంరక్షకుడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను సంరక్షించేవాడుగా ఉన్నాడు, ఆపత్కాలములో నుంచి బయటికి వేసే దేవుడుగా ఉండగా ఇంక దిగులేందుకండి మనకి? అమ్మో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా ఎండింగ్ ఎలా ఉంటుందో. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్ని నుంచి రక్షించలేదా ఆయన? జలములలో నుంచి దేవుడు రక్షించలేదా? ఎర్ర సముద్రంలో చెప్పాలి అంటే ఇజ్రాయేలీలందరూ మునిగిపోవాల్సింది, కానీ దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల నడిపించలేదా ఆయన? తన బిడ్డలకు ఆయన సంరక్షకుడుగా లేడా? తన బిడ్డల్ని కాపాడే దేవుడుగా లేడా? మనం ఎందుకు బాధపడాలి, ఎందుకు దిగులు పడాలి? 18వ వచనం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. హల్లెలూయా. నీతిమంతుని స్వాస్థ్యము సదాకాలము నిలుస్తుంది. భక్తిహీనులు ఒక టైం వస్తుంది, వాళ్ళు కనబడరు, లేకపోతారు, నిర్మూలమవుతారు, నాశనం అవుతారు. కానీ నీతిమంతుల స్వాస్థ్యము సదాకాలము ఎల్లప్పుడూ నిలుస్తుంది. 19వ వచనం. అదొక్క మాట. ఆపత్కాలమందు వారు సిగ్గునందురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడండి. ఈరోజు అడుగుతారా, ప్రభా నీతిమంతురాలుగా నన్ను చెయ్యి తండ్రి, ఇంకా అనేక విషయాల్లో నేను నీతి మార్గంలో నేను నడవలేకపోతున్నా, తప్పిపోతున్నానయ్యా. చాలాసార్లు పెట్టి ప్రార్థించిన రీతిగా తప్పిపోయిన కుమారుని వల్లే మేము కూడా తప్పిపోయామయ్యా చాలాసార్లు. మనకు అది అర్థమైతే నేను తప్పిపోయాను, ఎక్కడో నా మార్గం కట్ అయ్యింది, నా మార్గము వేరే దారిలో వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్ళాల్సిన విధంగా లేకుండా ఎటో నేను ట్రాక్ తప్పేశాను. దేవుణ్ణి అడుగుదామా? ప్రభా, దేవుడు అంటూ ఉన్నాడు, సిగ్గునొందరు నీతిమంతులు ఎప్పుడు సిగ్గునొందరు, కరువులో తృప్తిపరచబడతారు. ఒకసారి ఇటు చూస్తారు అందరూ. కరువులో నీతిమంతులను దేవుడు తృప్తిపరుస్తాడంటే ఎప్పుడు?
కరువులో ఎవరన్నా గుర్తొస్తున్నారా మీకు బైబిల్లో? ఆ? ఆ, కరువు ముందుగానే రాబోతుందని, 7 సంవత్సరాల పాటు కరువు రాబోతుందని దేవుడు ముందుగానే తన కుటుంబము కొరకు, తన బ్రదర్స్ అందరి కొరకు దేవుడు యోసేపును తీసుకెళ్లి ముందుగానే ఐగుప్తులు పెట్టేశాడంట. ఆ కుటుంబం అంతా పోషించబడ్డారు. ఇంకా ఎవరు గుర్తు రావట్లేదా? మెయిన్ వ్యక్తి ఆ విధవరాల్ని, ఏలియా, దైవజనుడైన ఏలియా, దేవుడు దైవజనుడైన ఏలియాని పోషించడానికి ఒక ఆఫ్టరల్ విధవరాలు అని ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళకి ఏ సొరుసు ఉండదు. భర్తే కదా కుటుంబానికి యజమానుడు, తీసుకొచ్చేది. విధవరాలికి ఏ పోషణ ఉంటుందండి? కానీ దేవుడు ఏలియాని విధవరాల దగ్గరికి తీసుకొని వచ్చి పోషించాడు. ఇంకా అద్భుతం ఏంటంటే, కాకులు అసలు మనకి నాన్ వెజ్ ఇవ్వవు, ఎక్కడ దొరుకుతాయో పట్టుకెళ్ళిపోదామని చూస్తాయి. కానీ దేవుడు ఎంత అద్భుతకరుడు! ఈ రోజున సృష్టిలో ఉన్న ఆయన క్రియేషన్, జంతువులు కూడా ఆయన మాట వింటున్నాయి. మనమే ఆయన మాట వింటలా. ఏ కాకి నువ్వు తీసుకెళ్ళి ఏలియాకు పెట్టు అంటే, దేవుని మాట చొప్పున ఆ కాకి టచ్ కూడా చేయకుండా, అసలు మాంసం ముక్క నోటితో పట్టుకొని అవి తినకుండా రావటం అంటే ఎంత అద్భుతమోనండి. చరిత్రలో ఎప్పుడు జరగదు, జరిగి ఉండదు, జరగబోదు అనుకుంటున్నా. కానీ దేవుడు ఏలియాని కరువు కాలంలో పోషించాడు. ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు అబ్రహాం కుమారుడైన ఇస్సాకు దినములలో, అబ్రహాము దినాల్లో లాగానే ఇస్సాకు దినముల్లో కూడా కరువు వచ్చిందంట. కరువులో ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందాడంట. నీతిమంతుల స్వాస్థ్యం అండేది. అబ్రహాము నీతిమంతుల స్వాస్థ్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. కరువులో కూడా సమృద్ధినిచ్చాడు. నేను ఒక చిన్న సాక్ష్యం చాలా చాట్ చెప్పి ముగించేస్తా. కోవిడ్ టైంలో దేవుడు ఎంత అద్భుతంగా మమ్మల్ని బలపరిచారు అంటే, ఎప్పుడు వచ్చి కానుక ఇవ్వని వ్యక్తి, కొంచెం ఎక్కువ అమౌంటే, నాకు తెలిసి 2 months అట్లా ఉన్నట్టున్నాం మనం లాక్డౌన్లో, 2-3 months గుర్తులేదు. ఎప్పుడు ఇంటికి రాని వ్యక్తి చక్కగా తలస్నానం చేసి బైబిల్లో కానుక పెట్టుకొని, ఎక్కువ కానుక నేను చెప్పను ఎంతని, ప్రతి నెల వచ్చి ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడు రాలేదు. అంతకు ముందు ఇవ్వాల, దాని తర్వాత కూడా ఎప్పుడు ఇవ్వాల. నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవుడు తన బిడ్డల్ని ఎలాగైనా పోషిస్తాడు. తలస్నానం చేసుకొని నీట్గా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ప్రార్థన చేయించుకొని మీకు కానుక అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళా. ఆ వ్యక్తి దానికి ముందు రాలా, దాని తర్వాత కూడా ఎప్పుడు ఇవ్వాల. నాకు అనిపించింది తన బిడ్డల కోసం దేవుడు ఎవరినైనా ఉంచగలడు, ఎలాగైనా అయినా చేయగలడు. ఇప్పటికీ సోను విషయంలో నేను బిలీవ్ చేసేది ఒక్కటే, మా దేవుడు మా స్వాస్థ్యాన్ని చూసుకుంటాడు. జనాలు అనుకుంటారు ఎంత డబ్బు లేకపోతే వీళ్ళు అమెరికాకు పంపించారో, ఎంత మరి బ్యాక్గ్రౌండ్ బాగుంది అందుకే పంపించారో అనుకుంటారు మీరు. మా బ్యాక్గ్రౌండ్ విశ్వాసం తప్ప ఏమీ లేదు. కొన్ని పరిస్థితులు మీకు చెప్తే ఇలాంటి పరిస్థితిలో మీరు ఉన్నారా, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారేమో అనుకుంటారు, అందుకే కొన్ని చెప్పం. మా బ్యాక్గ్రౌండ్ ఒక్కటే విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. నీతిమంతుల స్వాస్థ్యము విడువబడదు, వారి సంతానం ఎన్నటికి భిక్షమెత్తదు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును కాక.